హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనము మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి అన్నదైతే ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి. ఇంతకుముందు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ టైప్స్, మ్యూచువల్ ఫండ్స్ మెథడ్స్, స్కీమ్స్, అసలు నేను ఎలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను అవన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో అయితే చేశానండి. ఎవరైతే ఇది ఫస్ట్ వీడియో అయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి చూసే ఫస్ట్ వీడియో అయితే ఆ వీడియోలు కూడా ఒక్కసారి చూసేయండి. 5 మినిట్స్ వీడియోసే, కొద్దిగా మనకి ఏంటంటే క్లారిటీ అనేది వస్తుంది. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఐడియాస్ అయితే తప్పకుండా తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి అన్నదైతే ఇప్పుడు చూద్దాము. అసలు ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ అన్న ఆయన ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫండ్ మేనేజర్కి పే చేసే ఫీజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే మనము ఇన్వెస్ట్ చేసే మనీ ఏదైతే ఉందో, ఏదైనా ఫండ్లో మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ ఇన్వెస్ట్ చేసే మనీని అంతా కూడా ఫండ్ మేనేజర్ మాత్రమే మేనేజ్ చేస్తారు. సో దానికి గాను ఆ ఫండ్ మేనేజర్కి మనం పే చేసే ఫీజ్ అని చెప్పుకోవచ్చు. అది సింపుల్ వర్డ్స్లో అనుకుంటే కనుక కమిషన్ అనుకోవచ్చు, సింపుల్ వర్డ్స్లో అయితే కనుక. ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దామండి, మనకి బాగా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు జొమాటో అలాంటి యాప్స్ ఉన్నాయి కదా, అలాంటి యాప్స్లో మనము ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేస్తాం. కొన్నిసార్లు ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఒక పర్సన్ వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడి నుంచి ఫుడ్ తీసుకొని వచ్చి మన ఇంటికి ఇస్తారు. అప్పుడు అలాంటప్పుడు వాళ్ళకి ఎడిషనల్ ఛార్జెస్ అనేవి అవుతాయి కదా, ఆ ఎడిషనల్ ఛార్జెస్ కూడా జొమాటో వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుంటారు. అట్లాగే ఫండ్ మేనేజర్ ఫండ్స్లోని మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని మేనేజ్ చేసినందుకు గాను అతను తీసుకునే ఫీజు అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే మనము రెగ్యులర్ ఫండ్స్, తర్వాత డైరెక్ట్ ఫండ్స్, ఈ రెండు ఫండ్స్లో కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ ఫండ్స్లోని ఒక విధంగా ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో, అట్లాగే డైరెక్ట్ ఫండ్స్లోని ఒక విధంగా ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ఫండ్స్లోని మిడిల్లో ఒక పర్సన్ ఉంటాడు. అంటే అతను బ్రోకర్ అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. ఆ పర్సన్కి కొద్దిగా మళ్ళీ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఆ పర్సన్ ఉండడం వల్ల రెగ్యులర్ ఫండ్స్కి ఏమవుతుందంటే కొద్దిగా ఎక్స్పెన్స్ రేషియో అనేది పెరుగుతుంది. ఎక్స్పెన్స్ రేషియో పెరిగిందనుకోండి, మనకి వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ వస్తాయి. డైరెక్ట్ ఫండ్స్లోని ఎక్స్పెన్స్ రేషియో అయితే తక్కువ ఉంటుంది. అప్పుడు మనకు వచ్చే రిటర్న్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎక్కువ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లోని మన దగ్గర ఎక్స్పెన్స్ రేషియో అన్నది ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు ఛార్జ్ చేస్తారు మనకి అన్నది కనుక చూసినట్లయితే కనుక యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒకసారా, లేకపోతే నెలకు ఒకసారా అంటే కనుక నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాదండి, ప్రతిరోజు వాళ్ళు మన దగ్గర ఎక్స్పెన్స్ రేషియో అనేది ఛార్జ్ చేస్తారు. ఈ ఎక్స్పెన్స్ రేషియో అన్నది ఛార్జ్ చేసేది అంతా కూడా ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇష్టమా, అది దానికి నచ్చినంత ఎక్స్పెన్స్ రేషియో పెట్టుకోవచ్చా అన్నది కనుక మనం చూసినట్టయితే కాదండి, వాళ్ళకి నచ్చినంత ఎక్స్పెన్స్ రేషియో పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సెబీ ఏదైతే ఉందో అది మాత్రమే దాని మ్యూచువల్ ఫండ్ బట్టి, దాని ఎస్ఎస్ని బట్టి దాని స్లాబ్ అనేది డిసైడ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీకి 0 to 500 crores ఎసెట్స్ కనుక ఉంటే కనుక అప్పుడు ఆ కంపెనీకి వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో 2.25% అయితే ఉంటుంది. అదే కనుక 500 నుంచి 700 crores వరకు కనుక ఉంటే ఎసెట్స్ ఆ కంపెనీకి వచ్చి 2% వరకు ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అదే కనుక 50,000 crores వరకు ఉన్నట్టయితే కనుక అప్పుడు ఆ కంపెనీకి ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 1% అయితే ఉంటుంది. మనం అదే ఈటీఎఫ్స్ అలాంటి వాటి విషయానికి వస్తే కనుక వాటికి వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో 0.80% అయితే ఉంటుంది. మనం ఎక్స్పెన్స్ రేషియో అనేది రోజు ఛార్జ్ చేస్తారు అనుకున్నాం కదా, అది ఎలా ఛార్జ్ చేస్తారు అన్నది అయితే చూద్దాం. ఫర్ సపోజ్ మనము లంసంలోని మనం 1,00,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఏదైనా మ్యూచువల్ ఫండ్లో 1.5% ఎక్స్పెన్స్ రేషియో ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే 1,00,000 రూపాయలు, అప్పుడు మనకి పడే ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంటుందంటే ₹4.15 అయితే ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసిన ఈ ₹1,00,000 ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ డేకి మనకి ఎంతో కొంత దీనికి రిటర్న్స్ అనేవి యాడ్ అవుతాయి. ఆ యాడ్ అయిన దానికి మళ్ళీ ఈ 1.5% ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉందో అది
కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. అదే కనుక మనము ఎస్ఐపిలో కనుక మనము ఎవ్రీ మంత్, ఎస్ఐపిలో అంటే ఏంటి, ఎస్ఐపి అనేది మనం ఎవ్రీ మంత్ కడతాము. అలాగా ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ 2% ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్లో మనం కడుతున్నట్టయితే కనుక అప్పుడు వాళ్ళు మన దగ్గర తీసుకునే ఎక్స్పెన్స్ రేషియో ఛార్జెస్ ఎంత ఉంటాయంటే కనుక 0.25 పైసా. అంటే మళ్ళీ తర్వాత మళ్ళీ సెకండ్ డే మళ్ళీ మారుతుంది. అట్లాగా ప్రతిరోజు ఎక్స్పెన్స్ రేషియో అనేది మన దగ్గర నుంచి అమౌంట్, మనకి టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో, మనం మ్యూచువల్ ఫండ్ బ్యాలెన్స్ టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ ఆ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియోని బట్టి క్యాలిక్యులేట్ చేసి మన అకౌంట్లోంచి ఆ అమౌంట్ని తీసుకుంటారు. ఇది ఎక్స్పెన్స్ రేషియో అంటే కనుక. ఇదండి మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి అన్నది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.